దేవుడేమో నీలో నేను నివాసం చేయాలనుకుంటున్నానంటే వీళ్ళు రకరకాలైన వాటికి తావిచ్చి దేవుణ్ణి పక్కకి గెంటేశారు. దావీదు అంటున్నాడు, దేవా నీ ఆత్మను నాకు దూరం చేయబాకయ్యా అంటున్నాడు. కావాలంటే ఒక మాట చదువుదాం పండి. కీర్తనలో 22వ కీర్తన 11వ వచనం చదవండి. చదువు. దేవా నాకు దూరముగా ఉండకుము. దావీదు చెప్తున్నాడు. ఇలాంటి మాట చాలా ఉన్నాయి కీర్తనలో. దేవా నాకు నువ్వు దూరంగా ఉండద్దు. చెప్పండి ఒకసారి, పురుషులు స్త్రీ చెప్పండి. దేవా నాకు నువ్వు దూరంగా ఉండద్దు ప్రభువా. నా మరి ఎక్కడ ఉండాలి? నాతో ఉండు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నా చేయి పట్టుకో ప్రభువా. ఆయనదే కదా. నేనేలా దూరమైతిని కృపచూపవాని ధరికి చేర్చుకొనవా దేవా నా ఆర్తధ్వని వినవా. నేనేలా దూరా కృపచూపవాని ధరికి చేర్చుకొనవా. హల్లెలూయా. చాలా బాగుంటాయి పదాలు. దూరం అయిపోయానయ్యా. ఏమైపోయాను? దూరం అయిపోయానయ్యా. పాపములో పడిపోయానయ్యా. ఎంత పవిత్రంగా ఉండేటోడ్నో, ఎంత చక్కగా పాడుతూ నిన్ను ఆరాధిస్తూ బతికేటోడ్నో, ఇలా అయిపోయింది నా బతుకు ప్రభువా. అయ్యా నాకు దూరం నువ్వు అవద్దయ్యా, నాతో ఉండు నాయన, నేను సరి చేసుకుంటాను ప్రభువా, నా చెయ్యి విడవద్దు ప్రభువా. నిన్నే నమ్ముకున్నానయ్యా. హల్లెలూయా. ఎవరు నమ్ముకున్నాను? నిన్నే నమ్ముకున్నానయ్యా. ఇలాంటి మాటలు ఎన్నో దొరుకుతాయి మనకి ఈ కీర్తనలో. చాలా మాటలు దొరుకుతాయి. నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీ మాటలు నా హృదయంలో ఉంచుకుంటానయ్యా కదా. నాకు దూరంగా నువ్వు వెళ్ళొద్దయ్యా నాతో. అదే అంటున్నాడు పౌలు గారు సంఘానికి ఉత్తరం రాసి. సంఘమా, దేవుడు మనలో నివసించనై ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో నివసించనై ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలం కూడా ఎలాగ ఉండాలంట? మన హృదయమైన ఆయన స్థలాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి, నిత్యం పరిశుద్ధపరుచుకోవాలి. ఎక్కడైనా మన మాట అపవిత్రంగా అయిపోయిందా, మన చూపు అపవిత్రంగా అయిపోయిందా, మన నడక అపవిత్రంగా అయిపోయిందా అని జాగ్రత్త పడుతూ రావాలి. మన ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ భర్త లేదంటే నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ ఆత్మీయ జీవితంలో నీ వేయవలసిన అడుగులు కొన్ని ఉన్నాయి. దావీదు చెడు బతికాడు. ఎట్టట్టు చెప్పండి ఒకసారి. అంటారు కదా, అంటారా? పడిపోయి మరలా తన గుడారాన్ని మరలా దేవుని చేత కట్టుకున్నాడు. ఆమేన్. కట్టుకున్నాడండి. పోతే పోయిందిలే, ఇంకొకసారి పోయినాం శలమాకి, ఒకసారి తాగాం కదా కాదు. దావీదు చెంపలు లెంపకాయలు వేసుకొని ఆయన చక్కపరుచుకున్నాడు, సరిచేసుకున్నాడు, తన బ్రతుకుని ఉద్ధరించుకున్నాడు. దేవుడు అతన్ని బాగు చేశాడు. నిన్ను కూడా బాగు చేస్తాడు. నీవు కూడా చక్కపరుచుకుంటే. ఎంత మౌనం అయిపోయాడు తెలుసు ఒకనొక సందర్భంలో దావీదు. యుద్ధవీరుడు, పరాక్రమశాలి, ఒంటరి వాడిగా కత్తి పట్టుకొని శత్రుల మధ్యలోకి పరిగెత్తుకొని వెళ్ళి 500 మందిని ఆనవాళ్ళగా జుట్టులు కాళ్ళు తీసుకొని వచ్చాడట నరికి. బహుధైర్యము కలిగిన వాడు, బహురోషము కలిగిన వాడు. ఇప్పుడు కన్న కొడుకు చంపేస్తాడని అబ్సలం చంపేస్తాడని అడవుల్లోకి పారిపోయాడు. మౌనంగా ఉన్నాడు. తనకు తెలుసు, నేను దేవునికి దూరంగా ఉన్నాను కాబట్టి శోధనలు,
నన్ను తరుముకుంటూ వస్తున్నాయని గుర్తుపట్టాడు. నిన్ను కూడా తరుముతున్నాయి. కారణం ఏంటంటే దేవునికి నువ్వు దూరం అయ్యావు. పాడుబడ్డ గుహలో వెళ్ళి దాచుకున్నాడంట. పాడుబడ్డ గుహలో దాచుకున్నాడంట. ఆయనకు తెలుసు, ముందే దైవజనుడు చెప్పాడు, నీ ఇంటి మీదకు వచ్చేసింది శాపము, శోధన. ఎందుకు వచ్చింది? తన హృదయాన్ని పాడు చేసుకున్నాడు. తన దేహాన్ని, కొంతమంది సిగరెట్ల ద్వారా తన దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఫోన్లో రకరకాలైన వాటిని చూస్తూ తమ జీవితాలను, తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆత్మీయ జీవితం పాడైపోతా ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనం, ఆయన ప్రజలమైన మనం మన హృదయాలను చక్కపరుచుకొని ఆయన మనలో ఉండేలా ఎక్కడెక్కడ తీసుకెళ్ళి షెల్ఫ్లో బైబిల్లో పెట్టినట్టు, షెల్ఫ్లో బైబిల్ పెట్టినట్టుగా ఆయన కూడా పక్కకు పడేస్తే, ఆయన్ను కూడా జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన నీతో ఎందుకుంటాడు? పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో అనేక పరికరాలు ఉండేటి. ఏముండేటి అమ్మా? వస్తువులు ఉండేటి. ఎంటర్ అవగానే బలిపీఠం, తర్వాత గంగాలం, ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే దీపస్తంభం, ధూపవేదిక, రొట్టెల బల్ల, ఆ నుంచి కొంచెం ముందుకు పోతే మందస్సంలో సమూహపు రొట్టెలు, ఆరోను చిగురించిన ఇలాంటివి ఉండే. 10 ఆజ్ఞల పలక, ఇలాంటివన్నీ ఉండేటి అనమాట. ఒకటి అన్ని కూడా మన ఆత్మీయ జీవితానికి లేదంటే అవసరమైనవి, మనకి మేలు కలిగినవి. అందులో ఒక దాని గురించి నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నేను లేవి కాండంలో మనం వెళ్ళి చూస్తే, లేవి కాండం 6వ అధ్యాయం చదువుదాం. వింటున్నారా? అదే లేవి కాండం 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుదాం. బలిపీఠం మీద అగ్ని మండుతా ఉండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. ఏం చేయబడకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. ఎట్టుండాలి మరి అమ్మ? మీరు ఎట్టుండాలిరా? మండుతా ఏం కాకూడదంటే ఆరిపోకూడదు. మరి ఎలా ఉండాలంటే మండుతూనే ఉండాలంటది. ఆ ఆవరణలోకి ఒక మనిషి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనపడేది కుడి పక్కన బలిపీఠం కనపడుతుంది. ఏం కనపడుతుందమ్మా? ఆయన దగ్గరికి వచ్చిన వాడు తన పాపాలు తీసివేసుకోవటానికి రుజువుగా, ఆధారముగా అది కనపడతా ఉంది. ప్రభువును నమ్ముకున్న మనం అందరం చేయవలసిందేంది చెప్పండి? ఇప్పుడు చెప్పిన కదా, మన పాపాలను తీసివేసుకోవాలి. పాపాలను తీసివేసుకొని కడిగి వేసుకున్న మనం కూడా ఎట్లా ఉండాలంట? నిత్యం ఆధ్యాత్మిక జీవితంలో మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. హల్లెలూయా. ఏదో ఆదివారమే చప్పట్లు కొట్టేస్తే అయిపోలే. ప్రతి నిత్యము మనం మండే జ్వాలగా ఉండాలంట, ప్రకాశించే బిడ్డలుగా మనం ఉండాలంట. కొంతమంది ఎక్కడికొచ్చి ప్రార్థన చేస్తారు ఆదివారం, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ప్రార్థనే చేయరు మళ్ళీ ఆదివారం వచ్చేవారు కూడా. నువ్వేనా మండుతుండేది? కొంతమంది ఎప్పుడు అరుస్తూనే ఉంటారు,
కయకయ అరుతూనే ఉంటారు. వాళ్ళ నోరు కుదురుగా ఉండనే ఉండదు. అదే ఆత్మీయ జీవితంలో అలాగ ఉంటే, అలా తీవ్రత కలిగి ఉండమంటే మాత్రం చేత కాదు, వాళ్ళకి చేత కాదు. మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఏం చేయబడకూడదు? ఉదయాన్నే యాజకుడు ఏం చేయాలంట? దాని మీద కట్టెలు, రాత్రి అంతా మండుతా ఉంది, ఉదయాన్నే వచ్చి ఏం చేయాలంట? మళ్ళీ ఆరిపోకుండా కట్టెలు వేయాలి. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అలాగూ రగిలించబడుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు. హల్లెలూయా! మండుతూనే ఉండాలి. మరలా పాపము జోలికి పోకుండా ఉండాలంటే మనం మండాలి. మన పిల్లలు మన్నించబడాలి. ఈ రోజుల్లో యవనస్తులైన బిడ్డలు పాపానికి దాసులైపోతున్నారు, పాపపు జీవితానికి దాసులైపోతున్నారు, పాపపు చేష్టాల్లో పడిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆరిపోయారు. ఏమైపోయారమ్మా? చెప్పండి చెప్పండి, ఏమైపోయారు? ఆరిపోయారు, చల్లారిపోయారు. ఆరిపోయిన ఆత్మీయ జీవితంలో ఉన్నావేమో, జాగ్రత్త. దావీదు లాగా దేవుని వైపు నువ్వు మల్లుకునే ఎడల దావీదు గురించి దేవుడు ఇలాగా అంటాడు. ఒకసారి చదువుదాం పండి, ఆమోసు గ్రంథం, క్విక్, 9వ అధ్యాయం. తీసిన వాళ్ళు ఉంటే 11, 12 వచనాలు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదేము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరికీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇది. హల్లెలూయా! సందర్భం వేరేది, సందర్భం వేరేది. కానీ ఇక్కడ మనకు అవసరమైంది పడిపోయిందంట దావీదు గుడారం. ఆమేన్ చెప్పండి, ఆమేన్. దొరకపోయింది నాకెళ్ళి చూడండి. కొంతమంది ఇక తిరగెత్తనే ఉన్నారు, ఏడుందిరా ఇదని ఈ చివరికి పోతున్నారు. ఆ చివరి ఏడు ఉంటుంది అది. దావీదు గుడారం ఏమైపోయిందంట? దావీదు గుడారం ఆత్మీయంగా బాగుండేది ఒకప్పుడు కదా. ఎలా ఉండేది? సితార పట్టుకొని చక్కగా ప్రభుని, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండేది ఆయన ఆత్మీయ జీవితం. ఒకప్పుడు ఎలా ఉండేది తన ఆత్మీయ జీవితము? తెల్లవారుజామున ఉదయాన్నే నా కంఠస్వరమును నీకు వినపడిస్తా చేస్తాను ప్రభు అని ఉండేది. మధ్యాహ్న కాలపు నైవేద్యముగా నా చేతులెత్తి ఊపుతును ప్రార్థిస్తానని చేసేవాడు. అలాగుండే ఆత్మీయ జీవితం ఏమైపోయింది? అమ్మాయి పిచ్చిలో పడిపోయి. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా అమ్మాయిలు పిచ్చిలో పడిపోతున్నారు, అమ్మాయిలు ఏమో అబ్బాయి పిచ్చిలో పడిపోతున్నారు. పిచ్చిలు ముదిరిపోతున్నాయి. పాపము పరిపక్వమై మరణమును కనునని రాయబడింది యాకోబు పత్రికలో. ఇంకెప్పుడో ఎండికి స్టేజ్కి వచ్చేస్తారు అనిపిస్తుంది నాకు. కొంతమంది చూస్తే భక్తి ఉండదు, క్షణక్షణం ఒక గండం లాగైపోద్ది ఇలా బతుకు. ఏనాడు ప్రార్థన చేయరుగా చాలా మంది. ఇదొకటి నేర్చారండి, ఇట్లా వీడియోలు తీసుకోవటం, చంగర బింగర ఎగరటం, దాన్ని ఒక యాప్లోకి తీసుకెళ్ళి ఒక పాట తయారు చేయటం. నీ పిల్లాన్ని అయిపోతాను. అసలు మనిషివేనండి? అసలు నేను అడుగుతాను, అసలు మనిషివేనా? దరిద్రమని మానుకోవాలి కదా. అమ్మ ఏం చేయాలి మరి చెప్పండి రా, మానుకోవాలా వద్దా? నువ్వు మానుకునే ప్రయత్నం చేసి ప్రభు పాదాలు పట్టుకుంటే
పడిపోయిన దావీదు గుడారము కట్టినట్టుగా, పడిపోయిన దావీదు బలిపీఠము కట్టబడినట్టుగా నీ బలిపీఠం కూడా నా దేవుడు కట్టేవాడై ఉన్నాడు. ఆయన అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నా బతుకంతా వెనకబడిపోయింది, భక్తి చేయలేకపోయాను, ఇట్లా అయిపోయింది, ఒకప్పుడు ఎంత బాగుండేది నా భక్తి అనుకుంటున్నావు కదా. నువ్వు ఆయన వైపు తిరిగితే మరలా నా దేవుడు నిన్ను కడతాడు. హల్లెలూయా, కడతాడు ఆయన. ఎవరిని విడిచిపెట్టాడు. దావీదుని అటు విడిచిపెట్టే పని అయితే అతడు దేవునికి ఇష్టడు. వాడు ఎలాగయ్యేవాడు? మన దేవుడు చాలా కనికరం కలిగినాడు అండి. మన దేవుడు చాలా ప్రేమ కలిగినవాడు. ఆయన నిన్ను ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన నిన్ను ఆయన చేరదీస్తాడు. ఆయన నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలని, నీ ఆత్మీయ జీవితం ద్వారా నీ పిల్లలని, నీ కుటుంబాన్ని కట్టాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. దావీదు అలా తన ఆత్మీయ జీవితం పడిపోయిన తర్వాత తన పిల్లలు పాపం చేయటానికి ఎగబాక్యారు. ఈయన దారి తప్పితే ఎవరి మీద పడ్డది ఎఫెక్ట్? అమ్మ చెప్పండి రా, చెప్పండి, ఏంగా చెప్పండి. ఈయన దారి తప్పితే ఎవరి మీద పడ్డది ఎఫెక్ట్? పిల్లల మీద, భార్యల మీద పడ్డది. ఇప్పుడు నువ్వు దారి తప్పితే ఎవరి మీద పడుతుంది చెప్పు. మరి చెప్పలేవుతా? చెప్పాలి ధైర్యంగా, ఏం కాదు. నీతిమంతుడంట పడిపోయినా మరలా నిలబెట్టుకుంటాడంట. నిలబెట్టుకుంటాడు. సిగ్గుపడని పడ్డా, ఎందుకంటే నా ప్రభు ఉన్నాడండి, ఆయన దగ్గర తప్పు చేశాను కాబట్టి నేను ఆయన దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను ఎందుకు సిగ్గుపడతా అంటాడు.